దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఆమేన్. చూడండి దేవుని వాక్యాన్ని. ఇక్కడ అనేకులకి ప్రేమపూర్వకమైన హెచ్చరికలు మనం వింటూనే ఉన్నాం. భార్యకి, భర్తకి, పిల్లలకు, తండ్రులకు, దాసులకు. సో ఓవరాల్గా కన్క్లూషన్కి వచ్చేసరికి పౌలేమన్నాడంటే, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక. సో లోక విషయాలు మనకెందుకు? భక్తి మనం నేర్చుకుంటుంది దేవుని వాక్యం కదా, మనం వింటుంది దేవుని వాక్యం కదా. సో భక్తిలో మనం ఏం చేసినా, నువ్వు పాట పాడినా, వాక్యం చెప్పినా, నేను మరి బైబిల్ చదువుకుంటున్నా, మందిరంలో పనిచేస్తున్నా, మరి పరిచర్యలో ఏదో ఒక విధంగా భాగస్వామిగా నువ్వు ఉంటూ పక్కన నిలబడుతున్నా, మనిషిని సంతోషపెట్టడానికి చేయొద్దు, మనిషి చూసేటట్లుగా చేయొద్దు. యేసుప్రభువారు అసలు కానుకను గురించి ఏమన్నాడంటే, ఈ చేయిది ఆ చేయికి చెప్పబాకన్నాడు. అంటే ఎంత సీక్రెసీ మెయింటైన్ చేయమన్నాడు. అసలు మనం ఏం చేసినా సరే మనుషుల నిమిత్తం, అమ్మో పాస్టర్ గారు అడుగుతారు, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళది చెప్తారు అని మనుషులకు భయపడో, మనుషుల్ని సంతోషపెట్టాలనో మనం ఎప్పుడూ కూడా ఏ పని చేయకూడదంట. ఎందుకంటే దానివల్ల ఏ ప్రయోజనం కలగదు. మహా అయితే ఆ మనిషిని సంతోషపెడతాం తాత్కాలికంగా, కానీ దేవుడు దాని విషయమై సంతోషించడు, దేవుడు దాని విషయమై ఆనందించడు. కారణం ఏంటంటే అది దేవుని ఎదుట అంగీకారమైంది కాదు కదా. మనం ఏం చేసినా మనుషుల నిమిత్తము కాదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క లేఖనాల్లో మనం అనేకమైన మాటలు చూస్తాం. యాకోబు ప్రార్థన చేసుకోండి అని అనుభవంతో వాళ్ళ పిల్లలకు చెప్తాడు, భక్తిని నేర్పిస్తాడు పిల్లలకి. ఎందుకంటే నేను పడొచ్చానయ్యా అన్నీ, నా బాధలన్నీ నాకు తెలుసు, దయచేసి మీరందరూ ప్రార్థనలో భక్తిలో ఉండండి అని చెప్తే, యాకోబు వాళ్ళ ముందు వాళ్ళ బిడ్డలు, యోసేపు యొక్క అన్నలు యాక్టింగ్ చేస్తారు. నానున్నంతసేపు భక్తి కలిగిన బిడ్డలుగా, యథార్థత కలిగిన బిడ్డలుగా, మంచి బిడ్డలుగా. అయితే ఎప్పుడైతే యాకోబు నుంచి దూరం వెళ్తారో గొర్రెలు గాయటానికి, వాళ్ళు తమ చెడు మార్గాలను, తమ చెడు మాటలను వారు ఎంచుకోవటాన్ని యోసేపు గమనించి వాళ్ళ నాన్నకి చెప్తాడు. అంటే గమనించారా, యాకోబు ఎదుట ఒకలా ఉన్నారు, యాకోబు వెలుపల, మందిరంలో ఒకలా ఉంటున్నారు, మందిరం వెలుపల ఒకలా ఉంటున్నారు. అది దేవుని విధానం కాదండి. మన మాట అవునంటే అవునవునుగా, కాదంటే కాదుగా, దేవునికి ఇష్టమైన మాటగా మన మాట ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. అది చిన్న పని అవ్వచ్చు, అది ఏదైనా కానీ, అది దేవుని కొరకు, దేవుని సంతోషపెట్టడానికి నేను చేస్తున్నానని, నేను దేవుని కోసం చేస్తున్నానన్న ఉద్దేశంతో మనం చేసినప్పుడు అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.